డబ్బు అనేది కేవలం కరెన్సీ, నోట్లు, నాణేలు మాత్రమే కాదు. అది మన కలలను నిజం చేసుకునే శక్తి, మన భవిష్యత్తుకి భరోసా, మన ఆత్మగౌరవాన్ని నిలిపే సాధనం. డబ్బులు ఉంటేనే సమాజంలో గౌరవం లభిస్తుంది. డబ్బు లేకపోతే మనల్ని ఎవరూ పట్టించుకోరు. డబ్బు అనేది మనిషి వ్యక్తిత్వానికి కొలమానం కాదు, కానీ సమాజంలో డబ్బు లేకపోతే గౌరవం తగ్గుతుందని ఒప్పుకొని తీరాల్సిందే. మన దగ్గర డబ్బు లేకపోతే ఒంటరిననే ఫీలింగ్ కలుగుతుంది. మనల్ని ఎవరూ పట్టించుకోరు. బంధువులు, ఫ్రెండ్స్ కూడా దూరం అవుతారు. మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఎందుకంటే చిన్న చిన్న అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. అది మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఇది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. డబ్బు కుటుంబాల్ని, బంధాల్ని శాసిస్తుంది. మన ఇష్టాలను, కష్టాలను, జీవిత పయనాన్ని శాసిస్తుంది. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా జీవితంలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. డబ్బు కొన్ని కొత్త అలవాట్లను, మరికొన్ని చెత్త అలవాట్లను నేర్పిస్తుంది. డబ్బు జబ్బు అంటారు, కానీ ఏ జబ్బు నయం కావాలన్నా డబ్బే కావాలి. ఈ ప్రపంచంలో డబ్బుకున్న విలువ మనిషికి లేదు. డబ్బు ఉన్న మనిషికే విలువ ఎక్కువ. డబ్బు మనిషిని మార్చదు. డబ్బు మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. చచ్చాక డబ్బులు వెంట తీసుకెళ్తావా అంటూ ఉంటారు, కానీ చచ్చాక శవాన్ని తీసుకెళ్ళటానికి కూడా డబ్బే అవసరము. చెట్టు, డబ్బు ఈ రెండు చెప్తాయి, ఈరోజు నన్ను కాపాడుకో, రేపు నిన్ను కాపాడుతాము అని. ఎన్ని చేతులు మారినా సెకండ్ హ్యాండ్ అని పిలవనిది కేవలం డబ్బుని మాత్రమే. డబ్బుని పొదుపుగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటే అది మీ జీవితంతో ఆడుకుంటుంది. మనుషుల గురించి తెలుసుకోవాలంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు, నీకే అర్థమవుతుంది. తక్కువ సంపాదించే వాడికన్నా తక్కువ పొదుపు చేసేవారికి ఆర్థిక కష్టాలు వస్తాయని గాంధీజీ చెప్పేవారు. రాలిన ఆకుల విలువ ఎండిన కొమ్మకు తెలిసినట్లు డబ్బు కోల్పోయిన ఏదో ఒక రోజు దాని విలువ తెలుస్తుంది. ఎంతటి నీతి నిజాయితీ గలవాడైనప్పటికీ డబ్బు లేకపోతే అతన్ని ఎవరూ పట్టించుకోరు. డబ్బుకి అంతటి సెక్యులర్ ప్రభావం ఉన్నది. డబ్బు లేకపోతే మంచి విద్య, వైద్యం, వ్యాపార అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. డబ్బు లేని వారికి అవకాశాలు రావడం కష్టం. వచ్చినా డబ్బు సమస్యలతో అడుగు ముందుకు వేయడం కష్టమవుతుంది. అసలు డబ్బు నియమాలు ఏమిటి? డబ్బు సంపాదించడంలో పొరపాట్లు ఏమిటి? డబ్బుని సంపాదించడం ఎలా? డబ్బుని ఎలా ఆదా చేయాలి? మనీ టెక్నిక్స్ ఏమిటి? డబ్బుని మనం ఎలా చూడాలి? వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ మీద కొట్టండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. డబ్బు నియమాలు, మనీ రూల్స్. డబ్బు సంపాదించడం ఒక ఆర్ట్ అయితే దాన్ని మెయింటైన్ చేయడము ఒక సైన్స్. డబ్బుకి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తే మనం ఆర్థికంగా బలంగా మారవచ్చు. రూల్ ఆఫ్ 72 గురించి తెలుసుకుందాం. మీరు పెట్టిన పెట్టుబడి ఎంతకాలంలో రెట్టింపు అవుతుందో తెలుసుకోవడానికి ఈ సూత్రం ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పెట్టుబడిపై సంవత్సరానికి 12% వడ్డీ వస్తుందనుకోండి. అప్పుడు 72/12 = 6. 6 సంవత్సరాలలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఇది బ్యాంకు ఎఫ్డి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి వాటి మాదిరిగానే సహాయపడుతుంది. 50-30-20 రూల్, ఇది అందరికీ తెలిసిందే. ఇది బడ్జెట్ మెయింటెనెన్స్కి ఒక అద్భుతమైన పద్ధతి. మీ ఆదాయంలో 50% ఇంటి అవసరాలకి అంటే ఫ్యామిలీ మెయింటెనెన్స్కి, 30% షాపింగ్, సినిమాలు, టూర్స్కి అండ్ 20% సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్కి వాడుకోవాలి. ఇది మీ ఖర్చులను ట్రాక్ చేసి మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. డబ్బుని గౌరవించాలి, ప్రేమించాలి. డబ్బును కేవలం ఒక అవసరంగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా చూడాలి. డబ్బు విలువను గుర్తించి గౌరవించాలి. డబ్బుని ఇష్టపడితేనే అది మన దగ్గర నిలబడుతుంది, పెరుగుతుంది. కొంతమంది అంటూ ఉంటారు, డబ్బుదేముంది, కుక్కను కొడితే రాలుతాయి అంటారు. నిజంగా రాలుతాయా? అలా జరిగితే ఏ పనులు చేయకుండా అందరూ కుక్కలను కొడితే సరి. ఊరికనే డబ్బులు ఎలా వస్తాయి? అలా చులకనగా చూసే వాళ్ళ దగ్గరికి డబ్బు రాను కూడా రాదు. డబ్బు మీద చులకన భావన ఉండకూడదు. డబ్బుని చులకనగా చూడకూడదు. మన పెద్దలు డబ్బును లక్ష్మీదేవిగా పూజిస్తారు. అమ్మవారిని ఎంత భక్తి భయంతో కొలుచుకుంటామో అలాగే డబ్బును కూడా భయం భక్తితో జాగ్రత్తగా చూసుకోవాలని పెద్దలు చెప్పేవారు. డబ్బు సంపాదించడంలో పొరపాట్లు ఏమిటి? మిస్టేక్స్ ఇన్ మనీ ఎర్నింగ్స్. మనం డబ్బు సంపాదించాలనుకుంటాం, కానీ ఎలా అనేది తెలియదు. మనం చేస్తున్న పొరపాట్లు ఏంటంటే ఒకే ఆదాయాన్ని నమ్ముకొని ఉండడం. ఒకే ఆదాయాన్ని నమ్ముకుంటే మనం ఎక్కడ ఉన్న వాళ్ళమో అక్కడే ఉంటాము. దానిలో ఎంత కష్టపడ్డా అంతంత మాత్రమే. అంటే ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అనే సామెతలాగా ఉంటుంది మనం చేసే పని.
డబ్బు వస్తున్నా దాన్ని కరెక్ట్ వేలో ఎలా వాడాలో తెలియకపోవడం, అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం. ఆ వచ్చిన డబ్బుని వేస్ట్గా ఖర్చు చేయడం, అంటే వ్యసనాలు, ఆడంబరాలు, దుబారా ఖర్చులు. నేను ధనవంతుడిని అవుతాను, నాకు ఒకరోజు వస్తుందని ఊహల్లో జీవించడం. టైంని అమ్ముకొని మనీని మర్చిపోవడం, అంటే టైం వేస్ట్ చేసుకోవడం, ఇతరుల మీద ఆధారపడటం. డబ్బు మన కోసం పని చేయాలని కాకుండా డబ్బు కోసం మనం పని చేయాలి. ఇవి మనం చేసే పొరపాట్లు. డబ్బు సంపాదించడం ఎలా? హౌ టు మేక్ మనీ. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనం రెగ్యులర్గా చేస్తున్న పని చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం రోజుకి 2 to 3 అవర్స్ స్పెండ్ చేయాలి. కేవలం జాబ్ ఆర్ బిజినెస్పై డిపెండ్ కాకుండా ఫ్రీ టైంలో ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ బిజినెస్, చిన్న చిన్న బిజినెస్లు చేయాలి. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది, ఆర్థికంగా మరింత స్థిరంగా ఉంటాము. ఆన్లైన్లో ఇప్పుడు అవకాశాలు చాలా వస్తున్నాయి, వాటిని ఉపయోగించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ ఛానల్, బ్లాగింగ్, అఫిలియేటెడ్ మార్కెటింగ్, ఆన్లైన్ కోర్సులు, ఆన్లైన్ టీచింగ్స్, ఇలా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఏదో ఒక స్కిల్ ఇచ్చే ఉంటాడు. దాన్ని బేస్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. మనకు డబ్బు సంపాదించడానికి ముఖ్యమైన 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్, 2 ప్యాసివ్ ఇన్కమ్, 3 పోర్ట్ఫోలియో ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పని చేస్తే మాత్రమే డబ్బు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ అండ్ బిజినెస్. తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం పడుకునే టైంలో కూడా వచ్చే డబ్బు, రెంటల్ ఇన్కమ్, ఆన్లైన్ కోర్సెస్, స్టాక్స్. నెక్స్ట్ పోర్ట్ఫోలియో ఇన్కమ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వచ్చే డబ్బు, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్. డబ్బును ఎలా ఆదా చేయాలి? హౌ టు సేవ్ మనీ. డబ్బు సంపాదించడం ఒక సక్సెస్, కానీ సేవ్ చేయకపోతే చేతులతో నీళ్లు పట్టుకున్నట్టు అవుతుంది. ఫస్ట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. 50-30-20 రూల్ అప్లై చేయాలి. 50% అవసరాలకు, 30% కోరికలకు, 20% సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్కి ఉపయోగించాలి. ఎమర్జెన్సీ ఫండ్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. అత్యవసర అవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీ ఉండాలి. ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉండాలి. మీరు సంపాదించే ప్రతి రూపాయి ఎక్కడికి పోతుందో మీరు తెలుసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్, స్పెండింగ్ నెక్స్ట్. సేవ్ చేసి మిగిలింది స్పెండ్ చేయండి. అవాయిడ్ ఈఎంఐ. పెద్దగా అవసరం లేని వస్తువుల కోసం ఈఎంఐ బారిన పడకండి. డబ్బు మిగిలితే సేవ్ చేస్తాను అని కాకుండా ప్రతి నెల శాలరీ రాగానే ఒక 20% ఆదాయాన్ని పొదుపు ఖాతాలో వేయండి. దీన్నే అర్లీ సేవింగ్స్ అంటారు. ఎక్కువ వడ్డీ రుణాలు తీసుకోకూడదు. క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ వంటి అధిక వడ్డీ రుణాలకు దూరంగా ఉండాలి. ఇవి ఆర్థిక భారాన్ని పెంచుతాయి. డబ్బును ఒకే చోట ఉంచడం కంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు పెరుగుతుంది. అలాగే రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్కి డిఫరెంట్ ఏంటో తెలుసుకుందాం. రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు మనీని ఇన్వెస్ట్ చేస్తారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచిస్తారు. డబ్బును ఎలా మేనేజ్ చేసుకోవాలో, పెట్టుబడులు ఎలా పెట్టాలో, ఎక్కడ పెట్టాలో తెలుసుకుంటారు. ఆర్థికవేత్తల నియమాలను, సలహాలను అనుసరిస్తారు. డబ్బుని ఆర్థికంగా ఇంకా పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. అదే పూర్ మైండ్ సెట్ వాళ్ళైతే డబ్బుని వృధాగా ఖర్చు చేస్తారు. వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు చేస్తారు. డబ్బు గురించి ముందు చూపు ఉండదు. డబ్బు గురించి ఎలాంటి నాలెడ్జ్ తీసుకోరు. డబ్బుని ఇగ్నోర్ చేస్తారు. డబ్బులు బయట చూపించడానికి ఖర్చు పెడతారు. జీవితం సరదాగా గడిపే ప్రయాణం కాదు. పక్కవాడిని చూసి అసూయపడే పోటీ కాదు. ఇది మన జీవితం మీద మనకుండే ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే రేసు. ఈ రేసులో మీరు డబ్బును సంపాదించాలి, డబ్బుని గౌరవించాలి, డబ్బుని సేవ్ చేసి భద్రతను అందించాలి. డబ్బు అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే. అదే మన జీవితం కాదు. కానీ డబ్బు లేకపోతే జీవితం కష్టమవుతుంది. కాబట్టి డబ్బును గౌరవించండి, తెలివిగా సంపాదించండి, జాగ్రత్తగా ఆదా చేయండి, అలాగే సరైన మార్గాల్లో పెట్టుబడి పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరో వీడియోతో కలుద్దాం.